అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమై. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నా. హల్లెలూయా. దయచేసి శుక్రవారం దినాన దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న పిల్లల ఒక నిమిషం తలలోచినలా ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాల కారణముగా మా ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, ఈ ఉపవాస దినమున ప్రభువా నీ వాక్యమును మాతో అయ్యా మీ దాసును మరుగుపరచి, బలహీనుడు దీనుడైన దాసును మరుగుపరిచి మాకు నీ అనితిన ఆహారాన్ని రుచి పొందించమని, వెనగల సేవి గ్రహించే మనసు అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలను దయతో జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ఈ రీతిగా మరొకసారి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యమును మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నా. హల్లెలూయా. చాలా సంతోషం అండి. దయచేసి వాక్యంలో వెళ్ళిపోయే ముందుగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యముని వీడియో చూస్తున్న మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ బంధువులకు, మీ యొక్క ఆత్మీయులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే దేవుని వాక్యం విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవలసిందిగా ప్రభు పేట మనం చేయించున్నా. ఓకే, ఎనివే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము ఇర్మియా రాసిన గ్రంథం 32వ అధ్యాయము 26-27 వాక్యములను ఈరోజు ధ్యానించుకుందాం. దయచేసి ఎవరైనా సహాయం చేయండి. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ తన వాగ్దానాన్ని మనకి జ్ఞాపకం చేసుకుంటా. గమనించండి, దేవుని వాక్యము ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట మనకి రాయబడి ఉంటుంది. ఏంటంటే, ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతింపబోదు. ఏమండి, అవునా కదా? ఎస్, అవును. మనుషుల మాట గతించిపోయి, మనుషుల మాట ఇస్తే మర్చిపోతాం. కానీ దేవుని మాట ఆకాశము భూమియు గతించును కానీ నశించిపోతాయి, కానీ దేవుని మాట ఎన్నడూ నశించదు. ఆయన ఒక్కసారి నీతో వాగ్దానం చేస్తే, ప్రభు ఒకసారి నీకు ఇచ్చిన మాట ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా నీకు ఇచ్చిన మాట మరువడు, మరచిపోడు. ఎందుకంటే మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు రేపు ఒకే రీతిగా దేవుడు. హల్లెలూయా. ఆయన పక్షపాతము లేనివాడు, ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, ఆయన శాలిగల దేవుడండి. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసిన మాట, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఏమండి, దేవునికి మనుషుడికి అసాధ్యం, బట్ దేవునికి అసాధ్యం ఏది లేదు. అవునా కదా? ఎందుకు మనకి తెలుసు, మన ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన తండ్రి యావత్తు సృష్టిని ఒక మాట చొప్పున. మీరందరూ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ దేవుని సృష్టిని చూడయ్యా, అది ఎంత బాగుంది. దేవుని సృష్టి ఎంతో బాగుంటుంది. ఇక్కడ నిజంగా ఆల్ఫాబెట్ ప్రకారం 1 by 1 మొదట సర్వ సృష్టిని, భూమిని, ఆకాశాన్ని, నీటిని, సముద్రమును, సూర్య చంద్ర నక్షత్రములను
పగటిని రాత్రిని ఏమని జ్యోతులను ఇలా వన్ బై వన్ సమస్త జీవకోటిని, వృక్షములను, ఫలములిచ్చు చెట్లను, జంతువులను, చివరిగా తన పోలిక చొప్పున మానవాళిని, నరుణ్ణి సృజించినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చదవగలుగుతాం. చూస్తున్నావా? కూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి. అందుకే దేవుడు నమ్మదగినవాడు, దేవుడు శక్తివంతుడు. ఆయన అంటున్నమాట, నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? ఈ సమస్త భూమండలమును ఒక మాట చొప్పున సృజించిన దేవాది దేవునికి అసాధ్యమైనది ఈ భూ ప్రపంచంలో ఏదియో లేదు. అలాంటప్పుడు మన జీవితాలలో ఏమండి, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ హృదయంలో ఏమండి ఎవరికి చెప్పుకోలేని దుఃఖము, ఎవరికి చెప్పుకోలేని వేదన, బాధ నీలో ఉన్నదేమో, లేకపోతే మనలో ఉంటుందేమో. ఎంత భయంకరమైన వేదన కానీ, బాధ కానీ, దుఃఖము కానీ, అవమానము కానీ, నిందలు కానీ, ఏమని అనారోగ్యమైన, ఆర్థిక వేదనను, అది ఏది ఏమైనా, ఎంత క్లిష్టతరమైన సమస్య అయినను నీవు దేవుడి దగ్గరకు వచ్చి అడిగిన ఎడలా ప్రభు నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి అడిగిన ఎడలా ఏమండి, ఇంతకాలం అడిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ వాక్యం ఎత్తుపట్టి ప్రార్థన చేయి. దేవా, నేను సర్వస్వమైన దేవుడు అన్నావే, నాకు అసాధ్యమైనది ఏది లేదన్నావే. అయితే నా జీవితంలో, నా కుటుంబంలో నాలో ఉన్న ఈ వేదన, ఈ కన్నీళ్లు, ఈ దుఃఖము, ఈ అవమానము ఇంకెంత కాలము తండ్రి అని నీవు అడుగు ప్రభుని. ప్రభుని అడుగు. దేవుడు తప్పకుండా నీకు గొప్ప విడుదల, గొప్ప కాపుదల, గొప్ప క్షేమము, సమాధానం నీకు ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మీకోసం ఒక పరిశుద్ధ గ్రంథంలో లేఖనాన్ని చూపించడానికి ఇష్టపడతాను. యోహాను రాసిన శుభవార్త 16వ అధ్యాయము 20వ వాక్యమును ధ్యానించుకుందాం. యోహాను రాసిన శుభవార్త 16వ అధ్యాయము 20వ వాక్యం. దయచేసి సహాయం చేయండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. మీరు దుఃఖితురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, అయ్యా వింటున్నారా? నా వైపు చూడండి. బ్రదర్, సిస్టర్, నా వైపు చూడు. ఎక్కడ చూస్తున్నావు? దేవుని వాక్యాన్ని వింటున్నావా? చూడండి, అక్కడ రాయబడింది. ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? మీరు దుఃఖితురు గాని మీ దుఃఖము సంతోషమగును. హల్లెలూయా. మీరు దుఃఖితురు గాని మీ దుఃఖము సంతోషమగును. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అనేక చిక్కుములైన సమస్యల చేత నువ్వు చిక్కబడి ఉన్నావా? దేవుడు నిన్ను విడిపించబడును గాక. దేవుడు నిన్ను విడిపించును గాక. దేవుడు నీకు సమాధానం ఇచ్చును గాక. నువ్వు దేవుని అడుగు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రభుని అడుగు. తండ్రి, నువ్వు సర్వస్వీయులకు దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదని నీ దైవలేఖనం చదివిస్తుందయ్యా. నా జీవితంలో అయ్యా మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖము సంతోషమైనది. నాలో ఉన్న దుఃఖాన్ని, నా హృదయంలో ఉన్న వేదన, నాలో ఉన్న అవమానము, నేను పడుచున్న నిందలు అన్నిటి నుండి, నా ఈ సమస్యల వలయం నుండి ప్రభువా నన్ను తప్పించయ్యా అని నీవు ప్రభు వైపు తిరిగి ఒకసారి దేవుని అడుగు. ఒక డౌట్ మీకు రావచ్చు, అయ్యో ఎప్పటి నుంచో నేను అడుగుచున్నాను కానీ నా సమస్య పరిష్కరించబడట్లేదు.
దగ్గర నుంచి తొలగిపోవట్లేదు. నాకున్న ఈ వేదన, ఈ అవమానాలు నా ఎదురు నుండి తొలగిపోవట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అంటున్న మాట చూడండి. అక్కడ దేవుడు మనకి ఎగ్జాంపుల్ చెబుతున్నారు. యేసు ప్రభు వారు చక్కటి ఉదాహరణ అక్కడ చెబుతున్నారు. చూడండి 21వ వాక్యం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె నెలల నుండి ఆ బిడ్డ ప్రసవించక ముందు ఆ యొక్క పురిటి నొప్పులు వచ్చినప్పుడు ఒక స్త్రీ ధనం చొప్పున ఆ తల్లి ఎంత వేదన. ఏమండి, లోకములో ఎవరు కలిగి వేదన, లోకములో ఏ మనుషులు దాని బాధ, లోకములో ఎవరు తీసుకోలేని పెయిన్, ఎవరు భరించలేని బాధ, వేదన, దుఃఖము ఒక స్త్రీ పురిటి నొప్పులప్పుడు, ఏమండి ప్రసవించినప్పుడు, బిడ్డ ప్రవసించే ముందు క్షణాలు లేకపోతే పురిటి నొప్పులు వచ్చినాక ఆ పురుడు పోసుకోక ముడుపు ఆ క్షణాలు, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు ఆ స్త్రీ వేదన పడుతూ ఉన్నది. ఎంత వేదన! నిజంగా కొంతమంది భరించలేక, కొంతమంది భరించలేక నాకు ఆపరేషన్ చేసి అని కొంతమంది ఆపరేషన్ చేసుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నొప్పులు పడిన తర్వాత బిడ్డ ప్రసవించినప్పుడు, బాబు లేక పాప ప్రసవించినప్పుడు ఆ బిడ్డను చూసుకొని ఆ తల్లి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఆ బంధువులు, ఆ స్నేహితులు, తన ఆత్మీయులు ఆ పసిగందు ఎత్తుకొని ఆ బిడ్డను చూసుకొని ఎంత మురిసిపోతారండి. ఏమంటారు? అవునంటారా కాదంటారా? అవునా కాదా? ఎస్. ఆ పసిగందు ఎత్తుకొని సంతోషముతో, హల్లెలూయా, ఆనందముతో, హల్లెలూయా, ఏమండి ఆర్భాటముతో అందరికీ బ్రదర్, పిన్ని, బాబాయ్, నాన్న, అమ్మా, వదిన, అన్నయ్య అని నాకు కొడుకు పుట్టాడు, నాకు బిడ్డ పుట్టింది, సంతోషంతో నాకు దేవుడి బాబునిచ్చాడని అందరికీ ఆ శుభ సమాచారాన్ని పంచుకుంటారు. ఆ శుభ సమాచారంలో ఆ సంతోషానికి ముందు ఆ స్త్రీ, ఆ తల్లి పడ్డ ఆ పురిటి బాధ, ఆ పురిటి నొప్పి, ఆ ప్రసవ వేదన గుర్తుడు వాళ్ళకి నో గుర్తు. ఎందుకు? ఆ బిడ్డ పుట్టిన సంతోషమును, ఆ వేదనను ఆ తల్లి జ్ఞాపకము చేసుకొనదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటున్నారు, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 22వ వాక్యము, అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా సూచితను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవ్వరు మీ యొద్ద నుండి తీసుకొని పోలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువలనే ఒకవేళ నువ్వు కూడా కొన్ని దినములు దుఃఖపడవలసి దేవుడు చిత్తమే, పర్వాలేదు. దేవుని స్థుతించు, దేవుని నామాన్ని మహిమపరచు. ప్రభువా, నాకు ఇచ్చిన ఈ దుఃఖం నుంచి, దుఃఖాన్ని బట్టి ఈ నామానికి మహిమ, ఈ దుఃఖములో నుండి, ఈ వేదన నుండి, అయ్యా ఈ శోధన నుండి, ఈ అనారోగ్యం నుండి, ఈ ఆర్థిక సమస్య నుండి, ఈ యొక్క మానసిక క్షోభ నుండి, నా ఈ చింతల నుండి, నా ఈ పాప శాప భారం నుండి నేను జయించగల శక్తి నాకు ప్రసాదించాలని
అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమగనట్లు నన్ను అడుగుడి, అది మీకు దొరుకునని 24వ వాక్యం 2వ లైన్లో రాయండి. సంతోషము పరిపూర్ణం, మీ సంతోషము పరిపూర్ణమగనట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగించడానికి ఇష్టపడతా. దయతో జ్ఞాపకం చేస్తాను, దేవుని జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని ఈ దినాన దేవుని జీవితంలో సాధ్యపరచగల దేవుని నీతో ఉన్నారు. దేనికి భయపడద్దు. దేవుడు గొప్పవాడు. స్త్రీ ప్రసవ వేదన పడేటప్పుడు ఉన్న వేదన, ఒకవేళ అలాంటి వేదన కానీ శ్రమ, దుఃఖము, అవమానం వచ్చిన బంధువులు, అయ్యో నా బంధువులు నన్ను నిందిస్తున్నారే, నా స్నేహితులను నిందిస్తున్నారే, నా వారు నన్ను త్రోసివేశారే అని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ ప్రభుని అలా గొప్ప కార్యం చేయబోతున్నాను అని వారు తెలుస్తుందా. హల్లెలూయా. ప్రభుని అడుగు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు నువ్వు అడుగు దేవుని. స్త్రీ ప్రసవ వేదన అయిపోయిన తర్వాత ఆమె ఎంత వేదన పడదు. ఆ డెలివరీ, ఆ ప్రసవించిన తర్వాత ఆ పాపని ఆ బిడ్డను చూసుకొని ఆ వేదనంతటిని ఏ విధంగా మరిచిపోతుందో, దేవుడి జీవితంలో చేసే అద్భుతాన్ని బట్టి, దేవుడి జీవితంలో చేసే గొప్ప కార్యాన్ని బట్టి నీకున్న వేదనను మర్చిపోతా, నీకున్న దుఃఖాన్ని మర్చిపోతా, నీకున్న సమస్యలు తొలగించబడుతుంది. అయితే నీవు చేయవలసిన ఒకటే, సంతోషముగా దేవుని అడుగు. ప్రభువా, తండ్రి, నీకున్న వేదన బట్టి, నీకున్న అల్పకాల శ్రమను బట్టి, అల్పకాల శోధన బట్టి, అల్పకాల అవమానాలు బట్టి, అల్పకాల దుఃఖము బట్టి నువ్వు దేనికి దుఃఖిస్తున్నావు? దుఃఖించవా? నువ్వు ఒకవేళ దుఃఖిస్తే అది దేవుని దగ్గర దుఃఖించు. మనుషులు బట్టి, మనుషులు చేసే కుళ్ళు కుతంత్రాలు బట్టి, మనుషులు చేసే అసూయ బట్టి, మనుషుల యొక్క స్వార్థపరమైన జీవితాలు బట్టి కలిగే నష్టాన్ని, అవమానాలుగా వాటిని బట్టి నువ్వు దుఃఖించద్దు. దేవుని విషయంలో దుఃఖించు. అంతేగాని ఇహలోకపరమైన శ్రమలు, ఇహలోకపరమైన అవమానానికి ఎదురైనప్పుడు దుఃఖించద్దు. ఎందుకంటే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. హల్లెలూయా. దుఃఖపడు వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. సిస్టర్, నీవు ఓదార్చబడతావు. అప్పుడు మన సహోదరి, సహోదరుడు, ఎందుకంటే నీ జీవితంలో ఇది అసాధ్యం అనుకున్న నీ ముందున్న సమస్య నీ దేవుడు మన ప్రభువైన క్రీస్తు సాధ్యపరచగల శక్తివంతుడు, బలవంతుడు. దయచేసి జ్ఞాపకం చేసుకో, దేవుడు గొప్పవాడు. దయచేసి చింతించవారు, దుఃఖించబడవారు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సంతోషముగా ప్రభువును అడుగు. ప్రభు, నీకున్న చింత, నీకున్న అనారోగ్య సమస్య, నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్న ప్రతి ఆటంకము తొలగించి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వారికి, నీకును సంపూర్ణ సంతోషము, సమాధానము, ఆరోగ్యము, విడుదల ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి తలలు వచ్చి ప్రార్థన చేస్తున్నా. విత్తమైన ప్రతి మాట దేవుడు మన జీవితంలో, మన హృదయంలో నీరు కట్టి ఫలించినట్లుగా ప్రార్థన చేస్తున్నా. మహాగణుడా, మహోన్నతుడా, శివాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవుడా, నేను సర్వశరీరుడు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని నీ వాగ్దానం బట్టి నీ మదన వాక్యం నుంచి వీళ్ళ జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి బ్రతుకులలో ప్రభా, అయ్యా ఇది నా వల్ల సాధ్యపడదు అని ఏ విషయంలో అయితే కృంగిపోతున్నారు, ఏ విషయంలో అయితే వాళ్ళు ఇది నా జీవితంలో పెద్ద సమస్య, దీన్ని జయించలేకపోతున్నారని
దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు. అలాంటి విషయాలు, అలాంటి సందర్భాలు మీరు బిడ్డకు తోడుగా ఉండి వారికి సాధ్యపడితే నీ నామములో అసాధ్యాన్ని సాధ్యపరచబడునుగా నీ అద్భుతాన్ని జరిగించండి. ఈ వీడియో ద్వారా వాక్యం ఇచ్చిన వీళ్ళందరి జీవితాలలో నీ సమాధానం, నీ కాపుదల, నీ కృపా, క్షేమము, నీ విడుదల, నీ ఆరోగ్యం వీళ్ళని నిండుగా అనుగ్రహించబడును కాక. విడుదల చేసి ఆశీర్వదించు యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాస ఐక్యత మనతో ఈ వీడియో, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం ఇచ్చిన బిడ్డలతో సదా తోడే ఉండి నడిపించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించుగాక.